సో అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీనియర్ రోజల్ వ్లాగ్స్. నేను వచ్చేసి సుబ్బుని మీకు తెలిసే ఉంటుంది కదండి. సో అయితే మక్కైలు అయితే రీసెంట్ గా నిన్న నైట్ అయితే చెప్పబెట్టకుండా అయితే మన ఇంటికి అయితే వచ్చేసారు. అయితే సడన్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి వచ్చారు, కానీ వాళ్ళే సర్ప్రైజ్ అయినట్టున్నారు. అయితే ఇంకా ఇంకో 2 hours అయితే ఇల్లు రిటర్న్ బయలుదేరిపోతున్నారు ఇంటికి అయితే. అందుకని చెప్పేసి ప్రతిసారి వచ్చినప్పుడు మా అమ్మగారు అయితే మక్కయ్య కోసం అని చెప్పేసి చక్రాలు చేసి పెడతా ఉండేది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు అదేవిధంగా ఇంటికి ఉన్నప్పుడు టైం పాస్గా తినడానికి చాలా బాగుంటాయి అని చెప్పేసి వచ్చిన ప్రతిసారి అయితే మా అమ్మగారు అయితే చేసి పంపించేవాళ్ళు. సో అయితే ఈసారి అయితే మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోతుంటే అక్క ఇట్లా గాలిలే ఉండు అని అంది. ఉండక్క ఒక 2 hours ఉండు, తర్వాత వెళ్దాంలే చల్లబడ్డాక అంటే అది ఎందుకు అంది. ఏంటంటే చక్కెర చేసి పంపిస్తానాక, ఎందుకంటే ప్రతిసారి అమ్మ వచ్చినప్పుడు నువ్వు వచ్చినప్పుడు అమ్మ ఉండేది కదా, అమ్మ చేసి పెట్టేది కదా. సో అయితే ఇప్పుడు అమ్మలు అయితే విజయవాడలో ఉన్నారు కదా, అందుకని చెప్పేసి నేనైతే అమ్మ తరపున నేనైతే చేసి నీకు పంపిస్తానని చెప్పేసి నా భార్య అదేవిధంగా మా అక్క ఇద్దరు కలిసి చేస్తూ ఉన్నారు. నేనైతే వాళ్ళ దగ్గర నుండి వీడియోలు ఇస్తూ ఉన్నాను, అదేవిధంగా అన్ని చక్కగా చూస్తూ ఉన్నాను. అయితే చూసేయండి ఇద్దరైతే ఏ విధంగా చేస్తున్నారు. వాళ్ళ యొక్క కొలతలు అయితే ఇప్పుడు దగ్గర వచ్చేసి ఒక 2 kgs అది మొత్తం. హాయ్ అండి, ఇంకా ఇప్పుడు దాకా చూసారు కదా మా తమ్ముడు హ్యాపీనెస్, నాకైతే ఫుల్ హ్యాపీ. ఇంకెందుకంటే చెప్పేసాడు అంతా మా తమ్ముడు. ఇంకా అమ్మ వాళ్ళంటే అమ్మ చేత ఎప్పుడు చేయించుకుని చాలా రోజులు అవుతుంది ఇంక ఇలాగా వండుకొని వెళ్ళక. ఇంక వచ్చేసి ఇంకా ఫుల్ వీడియో వచ్చేసి మా తమ్ముడు ఛానల్ ఉందండి. దీని కుకింగ్ అంతా పిండి ఏ విధంగా కలిపాను ఏంది అదంతా ఫుల్ వీడియో చూసేయండి. ఇంకా వచ్చేసి నేను ఇంకా మొత్తం అయితే చక్రాలు చేసుకొని ఊరి బయలుదేరేటప్పుడు మన ఊరి ప్రయాణం అయితే చూపిస్తాను. మీరు చాలా మంది కామెంట్ చేస్తున్నారు, ఊరికి వెళ్తూ ఉంటారు, ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటారు అంటారు. నాకు వచ్చేసి ఇంకా పిల్లల్ని అటు ఇటు తీసుకెళ్ళాలన్నా కదా, కొంచెంసేపు 1 రోజు 2 రోజులు అన్నా. ఇంకా బావకేమో ఇంటికాడ ఉంటే అసలు బోర్ కొడతా ఉండిద్ది. 1 రోజు 2 రోజు పిల్లలు సెలవులు ఉన్నా కానీ రోజా ఊరికి వెళ్దామని అమ్మ వాళ్ళకి అడుకో లేకుంటే ఎట్లనా ఎటో కూడా తీసుకొస్తూ ఉంటాడు. మన సెక్స్ ప్రాపర్టీలకి ఏమో తెలియక నువ్వు ఎప్పుడు మీ ఇంటికాడ ఉండవు. అయితే నేను చెప్తాను. అయితే అండి ఇప్పుడు ఏ ఆడపిల్లకైనా కానీ తన పుట్టింటిగా ఉన్నంత హ్యాపీనెస్ అయితే ఇంకో చోట దొరకదు. సో అయితే వీళ్ళు ఇంటిగా ఉన్నప్పుడు ఊరికి వాళ్ళ ఇంటిగా ఉంటారేమో అనుకుంటారు, కానీ అదేం కాదండి. ఏంటి వెరీ గుడ్. సో అయితే నా కోళ్ళు అంతా పంచి అంతా శుభ్రంగా ఊడ్చింది. ఇప్పుడు అక్కడ పిండి పడేసి శుభ్రంగా అయితే ఊడ్చిందంట. సో అయితే ఏ ఆడపిల్లకైనా పుట్టింటిగా ఉన్నంత స్వేచ్ఛ, అదే ఆనందం ఇంకా ఎక్కడ దొరకదండి. తన అత్త ఇంటికాడ అయినా కానీ ఏదోలా ఉండితే. అయితే వీళ్ళు ఉన్నంతకాలం అయితే నాగా లేకుండా ప్రతి ఒక్క రోజు అయితే పొలం పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు దగ్గర ఒక 10 ఎకరాలు వ్యవసాయం అయితే చేస్తూ ఉన్నారండి. అయితే వాటి యొక్క రిలీఫ్నెస్ కోసం అని చెప్పేసి మా దగ్గర కానీ లేకుంటే మా అమ్మ వాళ్ళ దగ్గర కానీ అక్కడ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అదొక హ్యాపీనెస్ అండి, తెలియని హ్యాపీ ఫీల్ అనేది అదంతా మీకు కూడా తెలిసే ఉండిద్ది. అంతేకండి తెలియకుండా కొంచెం అంటే బాధపరిచే మాటలైతే మాట్లాడకండి. ఎందుకు అది విధంగా అంటే తెలిసి ఒకటి తెలియ ఒకటి మాట్లాడకూడదు ఎప్పుడైనా ఎవరినైనా కానీ. ఏదైనా కానీ అంతా తెలిసి ఉంటే కానీ మాట్లాడాలి, అదండి లెక్క. ఎందుకంటే మీ మాటల వల్ల ఒక వ్యక్తి బాధపడ్డాడంటే అది తప్పు మీదే, అది తప్పు అండి. ఆ విధంగా అయితే మాట్లాడకూడదు. తెలిసి ఒకటి తెలియకూడదు అయితే అనకూడదు ఎవరినైనా కానీ. ఎందుకంటే బాధ పెట్టడం వల్ల మీకు ఒరిగేది ఏం లేదు. కానీ ఎందుకబ్బా ఈ విధంగా తెలియకుండా అంటే నా గిల్ట్ ఫీల్ ఒకటి మా కాడ ఉంటున్నాం తప్ప. అమ్మ వాళ్ళు మనకి తెలుసు వీడియోలు అట్టు ఉండాలని, అత్తయ్య వరకు తెలియదు కదా. అంటే నా అత్తంటి తరపున వాళ్ళకి తెలియదు కదా ఇలా ఉండాలి అలా ఉండాలని. ఇంకా నాకు వచ్చేసి ఇష్టం ఉండదు ఎక్కువ వాళ్ళని అలా తీయటానికైనా. మనకి ఇంట్రెస్ట్ ఉండదు. మనకంటే అమ్మ అంటే ఏదో కూడా మాట్లాడుతుంది. అయితే వీడియో అందుకని హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పింది. అంటే ఎవరి దగ్గర ఉన్న ఫ్రీడమ్ వాళ్ళ దగ్గర ఉండేది. మా అమ్మ దగ్గర ఉన్న ఫ్రీడమ్ అత్త దగ్గర ఉండదు, అత్త దగ్గర ఉన్న ఫ్రీడమ్ మా అమ్మ దగ్గర ఉండదు. అదేవిధంగా ఏదైనా కానీ అమ్మ తర్వాత ఎవరైనా అన్నట్టు అదండి ఫీల్ అయితే ఒక ఆడపిల్ల ఒక మనస్తత్వం అయితే. అంతేగాని తెలిసి ఒకటి తెలియకపోతే అనవద్దు, ఓకేనా. బుజ్జి ఈ మాట అంది కదా, నేను దగ్గరికి 3-4 సార్లు అయితే తీసుకెళ్ళి ఉంటాను ఈ ఒక్క నెలలోనే. అది కాదు అయితే ఇంకా అసలు వేసుకెళ్ళం మాకు ఇక్కడే ఉంచు. అప్పుడు తెలిసి వచ్చింది మా ఆయన మాట అంటే బాగుంటుంది, ఒకసారి అన్నా ఒక రోజైనా పోయి రావచ్చు అని. బాగుంటే నన్ను ఇట్లా తిప్పుతుంటే రోజైనా చాలా హ్యాపీ కదా.
నువ్వు ఫుల్ హ్యాపీ కదా అంటాడు. నీ అదృష్టం ఎవరికి దొరకదు రోజా అంటాడు. అంటే అమ్మ వాళ్ళ కాడికి అలా వస్తా ఉంటాం కదా, ఇలాగా చాలా మంది ఉండరు కదా, అందుకని చెప్పేసి బాగా మా వదినకి అయితే గుడ్ల మీదే ఉంటాయి నీళ్ళు. అంటే నన్ను ఆడమని కాదు, మనం ఏడటానికన్నా కాసేపు అని ఎడతాలి. మా వదిన కట్టుకోవాలి. నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఏదైనా ఇప్పుడే కాదు, ఎవరైనా నన్ను ఏదైనా మాట అంటే ఎక్కడ లేని బాధ అనిపించింది. ఓకే అండి, ఇంకా ఏముందిలే, ఇంకెవరికైనా అది సహజం. కావాలంటే ఇంకా ఫుల్ వీడియో వచ్చేసి పిండి కలిపిందంతా మా తమ్ముడు ఛానల్ పడితే తప్పకుండా చూడండి, సుబ్బు బుజ్జి అఫిషియల్. ఓకేనా? ఓకే అండి, ఇంకా ఒక వాయి అయితే వేసాను, చూడు బాయ్ చేస్తాను. దీంట్లో పెట్టేసాను. ఇంకా రెండో వాయి వచ్చేసి ఇంకా బాగా హీట్ ఎక్కుతా ఉంది. ఇంకా బుజ్జి వచ్చేసి దీంట్లో అయితే పిండి అంతా కుక్ చేసేసింది మొత్తం. దాంట్లో లోడింగ్. సరే ఇప్పుడు నేను రెండు వస్తాయి కదా, అప్పుడు అది నువ్వు ఒక్కదాన్ని ఒకసారి వచ్చి చూద్దాం నాది ఎట్లా వచ్చిందో నీది ఎట్లా వచ్చింది. ఇంకొద్దు, ఇంకిట్టే తీసుకునేది. 4-5 ఇంటప్పుడు అయితే ఊరికైతే బయలుదేరాలా. ఇంక ఇప్పుడు బాగా ఎండలు కాస్తున్నాయి కదండి, ఈ ఎండలకైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఒంటిపూట బొల్ల అవుతున్నాయి, పిల్లలతో కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. 2ంటిగా వస్తారు తల్లి, ఇంక నన్ను తింటారు ఇంటికి వచ్చి వాళ్ళ కోసం అని. ఇప్పుడు మా తమ్ముడు ఇలా చేపిస్తుంటే మా అమ్మ వాళ్ళు లేకపోయినా ఏ విధంగా మా తమ్ముడు అన్నంత ఫీలింగ్ ఉంది మాకైతే. పాప మా అమ్మ కూడా చాలా రోజు నుంచి అంటా ఉంది, పైకి ఇది పట్టుకోవాలా. మళ్ళీ ఇంకోటి ఏదైనా అనుకుంటారేమో. రెండోది ఇంకోటి ఏంటంటే, తమ్ముడు నేను అన్నవాడు, వాడు కూడా నాకు మించి చేస్తూ ఉంటాడు. అంతేగాని మీరు మళ్ళీ దాన్ని నెగిటివ్గా క్రియేట్ చేయకండి. అంతేగాని అంటే మా మాటలు బట్టి మీరు నెగిటివ్ క్రియేట్ చేశారు, అదే ఉండదండి. నేనెంతో, మా అక్క ఎంతో, మా అన్న ఎంతో, మేము ముగ్గురం ఒకటే. అంతేగాని మేమైతే వేరేదే కాదు. మళ్ళీ మీరు వేరు బంధనం చేసి అయితే మాట్లాడొద్దు, నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. ఓకే ఓకే అండి, ఇంక ఈ విధంగా అయితే మొత్తం రెడీ చేసినాక టేస్ట్ ఎలా ఉందనేది మా ఆయన చేత అయితే చూపిస్తాను. మా వారు వచ్చేసి రిలాక్స్ వస్తున్నాడు, మా అన్నయ్య కూడా వస్తున్నాడు. సో అయితే మాటలోనే మా అన్నయ్య కూడా వస్తూ ఉన్నాడు. మీకే వాడితోనే అనిపిస్తూ ఉంటాను, అది వాడితోనే వాడిని అడుగుదాం అన్నా. మాటలోనే మా అన్నయ్య కూడా వచ్చేసాడండి. ఇప్పుడైతే చూసేద్దాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు దాకా జరిగిన సిచ్యువేషన్ అంతా మీరు మళ్ళీ నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు. వాళ్ళ కోసం అయితే కొంచెం క్లారిటీ అనేది ఇప్పుడు ఇద్దాము. అన్న, ఇప్పుడైతే ప్రతిసారి అక్క వచ్చినప్పుడు అమ్మ ఉండదు కదా, అక్క వెళ్ళేటప్పుడు అమ్మ ఏం చేసిద్ది, చక్కెర అయితే చేసి పంపించింది కదా. సో అయితే ఈరోజు నేనే చేసి పంపించిన కదా, దానికి కొంచెం మంది నెగిటివ్ ఏమనుకుంటారంటే, అంటే బ్యాడ్గా చేసి మాట్లాడు ఉంటారు కదా, అంటే నువ్వు ఒకటే చేస్తున్నావు, మీ అన్న కూడా చేయట్లేదు అంటారు కదా. దానికి నీ ఒక సమాధానం చెప్పు వీళ్ళకి. టేస్ట్ ఎట్లా చెప్పానా? అది ఏదైనా మేము ముగ్గురు ఒకటే, అంతేగాని వేరేదే కాదు. మమ్మల్ని వేరు చేసి అయితే మాట్లాడవద్దు. ఓకే అండి, ఇంకా ఇప్పటిదాకైతే చూసే ఉంటారు. ఇంకా మా తమ్ముడు ఛానల్ వచ్చేసి నేను బిర్యానీ అలానే చికెన్ కర్రీ అయితే రెడీ చేశాను. ఇంకా చక్రాలు ఇవన్నీ అయితే రెడీ చేశాను. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 7:08 అవ్వచ్చింది. ఇంకా ఊరికైతే బయలుదేరుతున్నాను మా కోసం అని చెప్పేసి. ఇంకా బుజ్జి ఏమేమి పెట్టా బుజ్జి? బిర్యానీ. ఓకేనండి, ఇంకా ఏమేమి పెట్టిందో చూసేద్దాం. ఇదిగోండి, ఇంకా చక్రాలు అయితే ఇంక దీంట్లో పెట్టేసాను. అదేవిధంగా ఇంకా బిర్యానీ ఇంకా తినేసాను, కానీ పిల్లలు ఆకలితో ఉంటారు కదా, అందుకని చెప్పేసి. సుబ్బు, మరి మేము ఎలా వస్తాంలే, పొద్దుపోతుంది, మళ్ళీ రేపు చెవిలో పని ఉంది. ఓకేనా? స్లోగానే వెళ్తాను, స్లోగా వెళ్తాను, నేను చెప్పి వెళ్తాను. ఓకే అండి, ఇంకా మా వారు వచ్చేసి ఇంకా బండి మీద రెడీ అయ్యి ఉన్నారు.
ఇది పొద్దున 12 వేసి పో. అబ్బో అదే అక్షయ్ గడు కూడా బాగా చదువుతున్నాడు నీ కూతురికి. చెప్ప అప్పుడు బాగా చెప్పు. వీక్షిక జాగ్రత్తమా, నీ చిగ్గు తగలయ్యో. సరే శుభ అన్నయ్య కాడికి వెళ్ళి వెళ్తా. ఏం లేదు ఓకేనండి. ఇంకా తమ్ముడు కాంచి అయితే వచ్చాను. ఇంకా అన్నయ్య కాడికి అయితే చిన్న పని ఉందని చెప్పేసి ఇంకా అన్నయ్య కూడా చెప్పేద్దాం అని చెప్పేసి ఇంకా అన్నయ్య కాడికి కూడా వచ్చేసాను. ఇంకా మా పిల్లలు వచ్చేసి గోల గోల చేస్తూ ఉన్నారు. ఇంక ఇప్పుడే వదిన వాళ్ళు అన్నయ్య పనికి వెళ్ళి వచ్చాడు. కప్పుతుంది ఒకటి. ఓకే సరే అన్న పోతాం. ఇప్పుడు నైట్ ఎందుకు అన్న ఏం లంచ్ వెళ్తాం. మొదలు కొట్టుకోవాలి. పొద్దున డ్రోన్ వచ్చింది అంట, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వచ్చింది రేపు రాకపోతే. ఈ నెంబరేగా ఈ నెంబర్ వదినా దా. ఎంజాయ్ వెళ్తాంలే, స్లోగా వెళ్తాం. సరేలే ఏం చేద్దాం మరి, మీద చేసిన. సరే రండి వెళ్ళండి. ఉన్నాయి కాణం ఉంది, తప్పు కాణం ఏమన్నా కొత్తది ఏమన్నా. ఓకేనండి. ఇంకా వచ్చిన వేళ విశేషం చాలా హ్యాపీగా జరిగింది. ఇంకా జాగ్రత్తగా అయితే ఊరికి అయితే బయలుదేరుతున్నాము. ఓకే ముందు జాగ్రత్త కొట్టుకోండి, ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. అవును సరేనా, వెళ్ళంగానే ఫోన్ చేయమరా. సరే వెళ్తాను, 10 గంటలకు వెళ్ళిపోతాం.